Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం రాయేష్ గారు. ఇది అతిశయోక్తి డెఫినెట్గా కాదు, కాకపోతే నేను ఒక చిన్న పోలిక గురించి మీ విశ్లేషణ తీసుకోవాలని అనుకుంటున్నా. 2014 నుంచి 19 వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో ఆ శాఖని నిర్వహిస్తున్నటువంటి నిమ్మల రామానాయుడు, తర్వాత 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్లో ఇద్దరు మంత్రులు ఆ శాఖ నిర్వహించారు. సగం సగం పంచుకున్నారు. ఒకటి అనిల్ కుమార్ యాదవ్, రెండు అంబటి రాంబాబు. వీళ్ళ పనితీరు మీద పోలిక లేదా కంపారిజన్ లో విశ్లేషించమంటే ఎట్లా విశ్లేషిస్తారు మీరు? అంటే మనకి రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది అంటారు. ఉంది సామెత. పాలకుడికి విషయ పరిజ్ఞానం, పాలనా దక్షత, రాష్ట్రం పట్ల, ఇరిగేషన్ రంగం పట్ల, ప్రజల కష్టసుఖాల పట్ల అవగాహన ఉంటే ఆయన ఎంపిక చేసుకునే బృందం కూడా అటువంటి సమర్థుల్ని చూసి ఎంపిక చేసుకుంటారు. లేదు, నాయకుడికే విషయ పరిజ్ఞానం లేదు, ఈ ప్రజలకి నాకు దక్కిన ఈ అవకాశం ద్వారా ఈ రాష్ట్రానికి ఏదైనా చెయ్యాలనే చిత్తశుద్ధి లేదు, అప్పుడు అతను ఎంపిక చేసుకునే బృందం కూడా అటువంటి ఒక రకంగా అవగాహన రాహిత్యపు వ్యక్తులతోటే ఆ మంత్రివర్గం నిండి ఉంటుంది. మనం గమనించితే ఇప్పుడు ఇరిగేషన్ మంత్రుల గురించి ప్రస్తావన వచ్చింది. దేవినేని ఉమామహేశ్వరరావు గారు 5 సంవత్సరాలు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపుల కన్నా ఎక్కువగా ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెట్టించాడు ఆయన. ఇరిగేషన్ ప్రాజెక్టులని 26 ప్రాజెక్టులని ఇంతకాలంలో పూర్తి చేయాలి అని చెప్పని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని టైం బాండ్ పెట్టుకున్నారు. ఆ టైం బౌండెడ్గా ఆ పనులని పరుగులెత్తించాడు. ఒక రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నేను కుర్చీ వేసి కూర్చొని పనులు పూర్తి చేస్తా అని చెప్పని గతంలో కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడు. కేసీఆర్ గారు ఎప్పుడూ ఎక్కడ ఏ ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేసి కూర్చొని పనులు పరుగులెత్తించలేదు. కానీ దేవినేని ఉమా గారు అయితే ఒక రకంగా ప్రాజెక్టు గట్ల మీద నిద్రపోయాడు. ఆయన ఎంత వేగంగా పరుగులెత్తించాడు. అసలు రాష్ట్ర ఇరిగేషన్ మీద ఆయనకున్న అవగాహన, కరెక్ట్, ఏ ప్రాజెక్టు ఎంత అంటే ఏ నది మీద నిర్మాణం జరుగుతూ ఉంది, దాని ద్వారా ఎంత స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది, ఎంత ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది, ఎంత కొత్త ఆయకట్టు సృష్టింపబడుతుంది, ఎన్ని గ్రామాలకి తాగునీరు సౌకర్యం ఏర్పడుతుంది, ఎన్ని పరిశ్రమలకి నీటి లభ్యత సాధ్యపడుతుంది అనే అంశాలు ఫింగర్ టిప్స్ మీద చెప్తూ ఉండేవాడు ఆయన. 5 సంవత్సరాలు ఇరిగేషన్ అంటే దేవినేని ఉమాని ఆ నియోజకవర్గంలో శ్రేణుల్ని పట్టించుకోడు అని చెప్పని, లేదు కృష్ణా జిల్లా రాజకీయాల్లో అతని ఒంటెద్దు పోకడం వల్ల తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు తలెత్తినాయి అని చెప్పని విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మంత్రిగా అతని పనితీరు గురించి అతనితోటి విభేదించేవాళ్ళు కూడా ఆయన విమర్శించరు. ఇది 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ఒక బలమైన ముద్ర దేవినేని ఉమా గారు వేయటం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామానాయుడు గారు. అసలు నిమ్మల రామానాయుడు గారు శాసనసభ్యుడిగానే ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది, ఆ నియోజకవర్గ ప్రజలకి ఎంతగా అందుబాటులో ఉంటారు, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది, అరే శాసనసభ్యుడంటే నాయకుడంటే ఇలా ఉండాలి అని చెప్పని ప్రతి నియోజకవర్గ ప్రజలు కూడా మా నాయకుడు కూడా ఇలా ఉంటే బాగుండు అని చెప్పని ఆయన నుంచి స్ఫూర్తి పొందుతారు. ఈ మధ్య చూసాం మనం, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయిన కబురు వచ్చి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు ఆయన.
పరామర్శించడానికి వెళ్ళేటప్పటికి ఈ శ్మశానానికి తీసుకెళ్లే వాహనాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వైకుంఠధామ వాహనాలు అని చెప్పని, ఆ వాహనానికి సంబంధించిన డ్రైవర్ అందుబాటులో లేడు. ఈయన శ్మశానానికి వెళ్ళి వాహనం తీసుకొచ్చి ఆ బాడీని ఆ కుటుంబానికి ఆయన అండగా నిలబడి శ్మశానానికి తీసుకెళ్ళాడు. ఏ ఎమ్మెల్యే నుంచైనా మనం ఆ విధమైన చొరవ, నా ప్రజలు వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నాకు చేతనైంది చేసి తీరాలనే నిబద్ధత ప్రదర్శించగలిగే నాయకుడిని గమనించామా ఈ మధ్యకాలంలో మనం? అటువంటి నిమ్మల రామానాయుడు గారికి ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకున్నారు, సరైన వ్యక్తిని సరైన స్థానంలో ప్లేస్ చేశారని చెప్పని అందరికందరూ కూడా హర్షించారు. ఇప్పుడు ఈ అకాల వర్షాలతోటి కృష్ణా బుడమేరులకి, మున్నేరు, పాలేరు అంటే కృష్ణానది ఉపనదులకి వచ్చిన వరదల రీత్యా నిజమైన ఇరిగేషన్ మంత్రి అంటే ఇలా ఉండాలి, ఇంత అంకిత భావంతో పనిచేయాలి అని చెప్పని గత 5 రోజులుగా ఆయన బుడమేరు గండ్లు పూడ్చడానికి ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి, నిండు వర్షంలో తడుస్తూ కూడా ఒక బైక్ మీద ప్రయాణం చేస్తూ ఆయన బుడమేరు కట్టల మీదకి వెళ్ళి ఆయన నిలబడి అక్కడ సకాలంలో భోజనం కూడా చేయకుండా ఆ బుడమేరు గండ్లు పూడుస్తున్న తీరు చూస్తేనే తన శాఖ పట్ల, ప్రజాప్రతినిధిగా తనకు దక్కిన ఈ స్థాయి పట్ల ఎంతటి చిత్తశుద్ధి గల నాయకుడు అనేది నిర్ధారణ అయిపోయింది. ఇవాళ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు, రాష్ట్రం హర్షిస్తూ ఉంది. ఇవాళ మనం మీడియా ఛానల్స్లో చూస్తూ ఉన్నాం ఆయన గురించిన కథనాలు. ఈ వ్యక్తిత్వం ఇది అనుసరణీయం, ఈ విధమైన నిరాడంబరతతోటి ప్రజా సమస్యల పట్ల స్పందించే స్ఫూర్తితో నాయకులు పనిచేయాలి అని చెప్పని ఆయన పనితీరు చూసి మిగిలిన నాయకులు కూడా స్ఫూర్తి పొందుతూ ఉన్నారు. ఇది దేవినేని ఉమా గారు, నిమ్మల రామానాయుడు గారి పనితీరు అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. వాళ్ళు పనితీరు ద్వారా ప్రజల్లో నిరూపణ చేసుకున్నారు. మీరు ప్రస్తావించిన అనిల్ కుమార్ యాదవ్, అలాగే అంబటి రాంబాబు, ఇక్కడ దేవినేని ఉమా గారు అంత స్వేచ్ఛగా పనిచేయగలిగారు అని అంటే ఆ స్వేచ్ఛ పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయనకి దక్కింది. కరెక్ట్. తన శాఖ గురించి నిర్ణయాలు తీసుకోగలిగే విధంగా, ఆయన అడిగిన బడ్జెట్ కేటాయింపు చేసే విధంగా, అలాగే పూర్తి స్వేచ్ఛతో పనిచేయగలిగే వాతావరణం, ఆ యాంబియన్స్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కల్పించారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ గారికి, అంబటి రాంబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగానికి చేసిన బడ్జెట్ కేటాయింపులకి, వాస్తవ కేటాయింపులకి, అసలు ఖర్చుకి మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తేనే ఆ మంత్రులకి ఆ శాఖ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతూ ఉంది. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి పెరిగిన రాయలసీమ, 52 స్థానాలున్న రాయలసీమ నుంచి 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక నమ్మకంతో ఆయనకి కట్టబెట్టి ఆయన గెలుపులో బలంగా మారిన రాయలసీమ ప్రాంతానికే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 2,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఒక రాయలసీమకే డెడికేటెడ్గా రాయలసీమ. ఓకే. అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగారు, అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులకి, ఆ పులివెందుల రైతాంగానికి నీళ్లు అందించాల్సిన గండికోట రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. కానీ ఆ గండికోట రిజర్వాయర్ నుంచి 5 సంవత్సరాల కాలంలో పిల్లకాలాల వ్యవస్థ ఏర్పాటు చేయని పర్యవసానం ఆ కళ్ళ ముందు కనిపిస్తున్న నీళ్లు తమ పొలాలకి పారని పరిస్థితిలో పులివెందుల రైతాంగం మిగిలిపోయారు. మరి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా, అదే ఇరిగేషన్ మంత్రులుగా కుప్పంకి కూడా నీళ్ళు ఇచ్చింది మేమే అని చెప్పుకునే ప్రయత్నం ఒకటి జరిగింది కదా అక్కడ? అవును కదా. మరి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో సంక్రాంతి సంబరాలకు, ఉగాది సంబరాలకు తిరుమల వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేశారు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం పర్యటన సందర్భంగా కొద్ది నీళ్లు అక్కడ పారించి ఒక
అక్కడ ఒక లాకులు అంటాం, ఆ లాకులు ఏర్పాటు చేసి అది జగన్మోహన్ రెడ్డి భాషలో గేట్లు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే మళ్ళీ ఆ లాకుల్ని ఎత్తి లారీలో పెట్టుకొని తీసుకెళ్ళింది కూడా చూసాం కదా. అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా. ఎలా అయితే ఒక ఫంక్షన్ జరగాలి అని అంటే ఒక ఈవెంట్ ఆర్గనైజర్స్కి అప్పచెప్తే వాళ్ళు వచ్చి సెట్టింగ్లు వేసి ఆ ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ సెట్టింగ్లన్నీ పీక్ వెళ్ళటం చూస్తాము. అదే విధమైన నిర్వాకాన్ని కుప్పంలో ప్రదర్శించారు వీళ్ళు. ఇవాళ అసలు ఇరిగేషన్ రంగం పట్ల కానీ రైతాంగం పట్ల కానీ కనీస మాత్రపు అవగాహన 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ కానీ అంబటి రాంబాబు గారికి ఉంటే వాళ్ళ నిర్వాహక పర్యవసానం 5 కోట్ల రూపాయలు డ్యాము గేట్లు మెయింటెనెన్స్కి ఇవ్వని పర్యవసానం 986 కోట్ల ఖరీదు చేసే అన్నమే ప్రాజెక్టే కొట్టుకుపోయింది కదా. 46 విలువైన ప్రాణాలే పోయినాయి కదా. 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి కదా. వేలాది ఎకరాలు ఇసుక మేటలతో కప్పబడ్డాయి కదా. 2022 ఆగస్టు 5 అంటే అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పులిచింతల గేటు కొట్టుకుపోయింది కదా. అసలు పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పుడు జరిగింది? కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో పూర్తయింది. అంటే దశాబ్ద కాలంలోనే గేట్లు కొట్టుకుపోతున్నాయి అని అంటే ఎవరి నిర్వాహక పర్యవసానం అది? మెయింటెనెన్స్ లేకపోవడం. ఎంత క్వాలిటీలో ఎంత లోపభూయిష్టమైన నిర్మాణం జరిగింది. వీళ్ళందరూ ఆ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వాళ్ళే కదా. వీళ్ళ హయాంలోనే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే నిర్మాణం జరిగిన గుండ్లకమ్మ ప్రాజెక్టు దాని గేట్లు 2022 ఆగస్టులో కొట్టుకుపోయినాయి. మళ్ళీ తిరిగి 2023 ఆగస్టులో కొట్టుకుపోయినాయి. ఎవరు ఇరిగేషన్ మంత్రి? ఇదే అంబటి రాంబాబు కదా. అసలు ప్రాజెక్టుల గురించి అవగాహన లేదు, ఏ పని ఎప్పుడు చేయాలనేది అవగాహన లేదు, ఏ పని ఎవరు చేయాలనేది అవగాహన లేదు. ఇవాళ తుంగభద్ర ప్రాజెక్టు ఉంది, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టు నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 35% మెయింటెనెన్స్ కాస్ట్ భరించాలి ప్రతి సంవత్సరం. 5 సంవత్సరాల కాలంలో ఒక్క పైసా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఆ ప్రాజెక్టు నిర్వహణకి గ్రాంట్ ఇవ్వని పర్యవసానం. అక్కడ వాళ్ళు కూడా కర్ణాటక ప్రభుత్వం కూడా ఆ గేట్ల గురించి నిర్లక్ష్యంగా ఊరుకున్న పర్యవసానం మనం చూసాం కదా. గేట్ నెంబర్ 19 కొట్టుపోవటం ఎవరు బాధ్యులు? అది సకాలంలో కన్నయ్య నాయుడు లాంటి వ్యక్తి వెళ్ళి సెట్ చేయకపోయి ఉంటే రాయలసీమ ప్రజలకి ఆ స్థాయిలో నష్టం జరిగి ఉండేది. 79.5 టీఎంసీలు అంటే ఇవాళ 34 టీఎంసీలు అనంతపూర్ జిల్లాకి హెచ్ఎల్సి ద్వారా, ఎల్ఎల్సి ద్వారా, కేసీ కెనాల్ ద్వారా కర్నూలు జిల్లాకి ఇంకొక 38 టీఎంసీలు, రాజోలి బండ ద్వారా, రాజోలి బండ డైవర్షన్ ద్వారా తెలంగాణకు ఒక 8 టీఎంసీలు కేటాయింపులు జరుగున్న ప్రాజెక్ట్ అది. ఎవరు అంటే రాయలసీమ ప్రాంతంలో దుర్భిక్ష ప్రాంతంలో లో డెన్సిటీ రెయిన్ఫాల్ ఉన్న ప్రాంతంలో అనంతపూరు, కర్నూలు లాంటి జిల్లాల రైతాంగం అలోలక్షణాన్ని ఏడవలసిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. 5 సంవత్సరాలు అదే పరిస్థితులు చవిచూశారు. కాబట్టే 2019లో 49 స్థానాలు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇరిగేషన్ మంత్రుల నిర్వాహక పర్యవసానం, ఈ ఇరిగేషన్ విధాన పర్యవసానమే మొన్నటి ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితం చేశారు. 1/7 49 7కు పరిమితమైంది. కాబట్టి ఇక్కడ దేవినేని ఉమా గారు, నిమ్మల రామానాయుడు గారు ఇలాంటి అవగాహన కలిగిన మంత్రులతోటి, పని రాక్షసులతోటి అవగాహన లేని సంక్రాంతి సంబరాల్లో చిందులేయటానికి ఇచ్చే ప్రాధాన్యత తమ శాఖల పట్ల అవగాహన పెంచుకోవటానికి కానీ, పనితీరు కనపరచడానికి కానీ, పనులు వేగవంతం చేయడానికి కానీ కనీస మాత్రపు చిత్తశుద్ధి ప్రదర్శించని అనిల్ కుమార్ యాదవ్ని, అంబటి రాంబాబుని పోల్చిన అది వారి వ్యక్తిత్వాన్ని అవమానం పరచడమే మనం.